హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్లస్ టెక్ టీవీ. నేను మీ త్రిప్లస్ని. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక యూట్యూబ్ ట్రిక్ చెప్పబోతున్నా. అదేంటంటే, మన యూట్యూబ్లో మనము వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మనకి హిస్టరీ అనేది వస్తుంది. ఆ హిస్టరీని ఎలా క్లియర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి మొబైల్లో. లైబ్రరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి హిస్టరీ వచ్చింది చూడండి. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్లియర్ వాచ్ హిస్టరీ అని ఉంది కదా. దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే మొత్తం మనం చూసిన హిస్టరీ అంతా క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా ఒకవేళ కనుక మనం సెర్చ్ హిస్టరీని కనుక క్లియర్ చేయాలనుకుంటే హోమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ అకౌంట్ని క్లిక్ చేయండి. చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ హిస్టరీ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి క్లియర్ వాచ్ హిస్టరీ అని ఉంది, అలాగే క్లియర్ సెర్చ్ హిస్టరీ అని కూడా ఉంది. అంటే మనం ఇక్కడ వాచ్ హిస్టరీ అంటే చూసిన హిస్టరీ కానీ, అలాగే సెర్చ్ హిస్టరీ అంటే మనం సెర్చ్ చేసిన వీడియోస్ కానీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది జనరల్గా మనం ఎక్కువ వాడడం ఏంటంటే, ఇక్కడ పాస్ వాచ్ హిస్టరీ అని ఉంది. అంటే మనం ఏదైతే వీడియోస్ అయితే చూస్తామో దాన్ని మనం పాస్ చేయొచ్చు. అంటే మీరు ఇది ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారో ఆ తర్వాత చూసిన వీడియోస్ అని మీకు హిస్టరీలోకి లోడ్ అవ్వవు, అంటే మీకు ట్రాక్ అవ్వదు. అలాగే ఇక్కడ పాస్ సెర్చ్ హిస్టరీని కనుక ఎనేబుల్ చేస్తే కనుక మీరు సెర్చ్ చేసిన వీడియోస్ కూడా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు నుంచి మీకు ట్రాక్ అవ్వడం అనేది జరగదు. సో ఈ విధంగా ఈ 2 ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. అది మీకు ఒక ఇష్టం బట్టి ఉంటుంది. ఈ విధంగా మనం హిస్టరీని క్లియర్ చేయడం కానీ పాస్ చేయడం కానీ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ టెక్నిక్ గురించి. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ యువర్ త్రిప్లస్.